వేసుకుంటే చుట్టుకొలత దాని చుట్టుకొలత 103 అయితే దాని హైట్ 275 అనమాట. 275 అడుగులు. ఇక్కడ అన్ని తుక్కు అయిపోయి మొత్తం అన్ని కూడా చెట్లు. న్యాచురల్స్ అనేది రాగానే ఫ్రీగా ఇస్తారనమాట. ఈ సాల్స్ ప్రతి ఒక్క లైన్ కూడా ఒక్కొక్క ఇయర్ని చెప్తుంది అనమాట. ఈ చెట్టు 2210 సంవత్సరాలు బతికిందంట. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట, షెకోవా నేషనల్ పార్క్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఎల్ వెజమామ. సో ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి ఇంకొక నేషనల్ పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట. నిన్న అయితే నైట్ మేము హోటల్లో చెక్ ఇన్ చేసాము. సో నైట్ మీకు చూపించాను కదా, నేను వీడియోస్ అన్నీ చూడకపోతే ఒకసారి చూసేయండి మా లాస్ వేగస్ అండ్ లాస్ ఏంజలస్ వీడియోస్ అయితే. సో ఇప్పుడైతే చెక్అవుట్ చేసేసాం. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏదైనా చిన్న రెస్టారెంట్కి వెళ్ళి అక్కడి నుంచి అలాగా వేరే దగ్గరికి అయితే వెళ్తాం అనమాట నేషనల్ పార్క్కి. సో వీడియో అయితే చూసేయండి, కంటిన్యూ చేసేయండి. సో మేము స్టే చేసిన మోటల్ అనమాట. మోటల్లో కొంచెం రెంట్స్ అవి తక్కువ ఉంటాయని చెప్పేసి మోటల్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేమైతే టూగో తీసేసుకున్నాము టాకో బెల్ నుంచి. సో ఆన్ ద వేలోని కార్లోనే తినేసి జర్నీ కూడా ఆన్ ద వేలో చేసేయచ్చు కదా, ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో కొన్ని అయితే పిజ్జాస్, అలానే కొన్ని టాకోస్, సో అలాంటివి కొన్ని ఫ్రైస్ లాంటివి తీసుకున్నాం అనమాట. ఇవన్నీ చూసారంటే కొన్ని వేల ఎకరాల్లోని ఆరెంజ్ ప్లాంటేషన్ అయితే ఉందన్నమాట. ఫుల్ ఆరెంజ్ తోటలు మొత్తం అంత కిందన చల్లా చిదురు పడిపోయి ఉన్నాయన్నమాట మొత్తం ఆరెంజ్ తోటలన్నీ కూడా. లిటరల్గా మాకు ఆగి చూడాలనిపించింది కానీ ట్రెస్ పాసింగ్ చేయకూడదని చెప్పేసి ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్న నేషనల్ పార్క్ పేరు వచ్చేసరికి షెకోవా నేషనల్ పార్క్ అనమాట. సో యుఎస్లో మనకి చాలా నేషనల్ పార్క్స్ ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే ప్రతి నేషనల్ పార్క్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొన్ని చోట్ల చెట్లు ఉంటాయి, కొన్ని చోట్ల ఎడారుల్లా ఉంటాయి. సో ఇలాంటి ఒక యూనిక్ ప్లేసెస్ అన్నిటిని ఒక్కొక్క నేషనల్ పార్క్గా పెట్టారనమాట. చాలా క్రేజీగా ఉంది అసలు. సో ఇక్కడైతే చెక్ పాయింట్ అయితే ఉందన్నమాట. మేము షెకోవా నేషనల్ పార్క్ అయితే వెళ్తున్నాము. మేము ఆల్రెడీ ఆన్లైన్లో పాస్ తీసుకోవడం వల్ల ఇక్కడైతే చెక్ ఇన్ చేసేసి డైరెక్ట్గా పైకి అయితే ఇంకెళ్తాము ఇప్పుడు. సో ఇదిగోండి పాస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. యాన్యువల్ పాస్ తీసుకున్నారు మా వాళ్ళు. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ డిలేస్. ఐడెంటిటీ అది చెక్ చేసి పాస్ చూసి మాకు ఒక మ్యాప్ అయితే ఇచ్చాడు అనమాట. ఇప్పుడైతే మేమైతే పైకి వెళ్తున్నాము. సో ఇది మ్యాప్, అంటే ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉంటుంది ఏంటి అనేది ఈ మ్యాప్లో లిస్ట్ చేసి ఉంటుంది. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది మంచిగా. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట, షెకోవా నేషనల్ పార్క్. ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ పెట్టారు. పిక్చర్స్ తీసేసుకున్నాము. ఇప్పుడు మర్యాదగా మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు, నేషనల్ పార్క్ అంతే. ఉంది అసలు, చాలా బాగుంది లొకేషన్. చూడండి అసలు తిరిగిపోయింది అనమాట. పైకి ఎక్కేసారు మొత్తం జనాలు. మ్యాప్ చూడండి ఎంత పెద్ద ఉందో, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పొందుపరిచారు ఇందులో మంచిగా. ఇవన్నీ ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. చెట్లు చాలా వరకు పడిపోతున్నాయి ఆటోమేటిక్గా. అవే రోడ్డు మీద ఎక్కడ పడిపోతాయా అని భయం వేసింది. ఈ నేషనల్ పార్క్ ప్రత్యేకత ఏంటంటే జైంట్ ట్రీస్ అన్నమాట. ప్రతి ఒక్కటి వెడల్పులో కానీ పొడవులో కానీ చాలా పెద్దవి ప్రపంచంలోని కూడా. అంటే ప్రపంచం అంటే ఇంకంతా ఎక్కడైనా సరే ఇంకెక్కడ లేవు అనమాట ఇంత పెద్దవి. ఓన్లీ అమెరికాలో మాత్రమే ఇవి ఉంటాయన్నమాట. ఇది అందుకే ఇది ఒక ప్రత్యేకత. ఇది ఒక నేషనల్ పార్క్గా ఇలాగ ప్రత్యేకంగా ఉన్న వీటికి మాత్రమే ఇలా నేషనల్ పార్క్ అని ఉంటారు. అది కూడా కొన్ని వందల వేల ఎకరాల్లోని విస్తరింపబడి ఉండాలన్నమాట పెద్ద పెద్దగా. సో అందుకని వాటికి నేషనల్ పార్క్స్ అని పేర్లు ఇస్తారనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, పాయింట్స్. ఇలాంటి పెద్ద పెద్ద చెట్లని అవి చూడడానికి మనం వన్ ఆఫ్ ద 2-3 లొకేషన్స్కి వెళ్ళి చూసి ఈ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎప్పుడు ఏ విరిగి పడిపోతాయో కూడా తెలియదంట, అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. పడిందా ఒకటైనా రోడ్డు బ్లాక్ అయిపోతుంది, అలా రోడ్డు మీదకి వచ్చి పడతాయి.
తుక్కు అయిపోయాయి మొత్తం అన్నీ కూడా చెట్లు బాగా. ఏంటంటే చూడండి కొన్ని నల్లగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ సమ్మర్ టైంలోని కారు చిచ్చు అంటారు కదా, అలాగా మొత్తం వైల్డ్ ఫైరింగ్ అయితే మొత్తం అంతా కాలిపోయినవి కొన్ని. సో అలా చాలా ఉన్నాయి చెట్లు, మధ్య మధ్యలో భూసారం తట్టుకోలేక కొన్ని, తర్వాత ఇంకొన్ని రకాలుగా చెట్లు అయితే పడిపోవడం జరుగుతున్నాయి. ఇప్పుడైతే మేము పార్కింగ్ చేసేసి ఒక లొకేషన్, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ ఉన్నవన్నీ పెద్దగానే ఉన్నాయి చూడండి. ఇంకొక లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి షటిల్స్ ఉంటాయి. బేసిక్గా పార్కింగ్ దొరకడానికి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ ఎలా పడితే రోడ్డు పక్కన ఇలాగ కర్బ్ సైడ్ పార్కింగ్ చేస్తున్నారు అందరూ కూడా ఖాళీ దొరికితే. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది అసలు పార్కింగ్ దొరకడానికి. మేము చాలాసేపు తిరిగాము. ఇది వచ్చేసరికి షెకోవా నేషనల్ పార్క్ అనమాట. ఇందులోని చాలా పాయింట్స్ ఉంటాయి, కేవ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ట్రీస్ ఉన్న లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళబోయేది షర్మన్ ట్రీ అనే లొకేషన్కి. చాలా పెద్దగా ఉన్నాయి ట్రీస్. మనకి చిన్నప్పుడు దేవదారు వృక్షాలని చదివేవాళ్ళని చూసారా, అలా ఉంది ఈ వృక్షాలన్నీ పెద్ద పెద్దవి. ఒక 10 minutes నడుచుకొని పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇలాగా షటిల్ ఎక్కడానికి అయితే షటిల్ జోన్కి వచ్చాము ఇప్పుడు మేము. ఇప్పుడు షటిల్ కోసం వెయిట్ చేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం. ఇంకొన్ని షటిల్ ఇది చిన్నది, ఇంకొన్ని పెద్ద బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడున్న షెకోవా ట్రీ వచ్చేసరికి 2200 సంవత్సరాల క్రితం దంట ఈ ట్రీ వచ్చేసరికి. ఇది ఇంకా యావరేజ్, ఇది 2200 సంవత్సరాలు. ఇంకా ఇది ఒక యావరేజ్ హైట్ ఉన్న ట్రీ. ఇది ఇంకా చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయంట. ఇంకా మనం అక్కడికి వెళ్తున్నాం, ఇంకా ఆ లొకేషన్కి. అక్కడ కూడా చూపిస్తాను చూడండి అసలు వాటి ఏజ్. ఈ రౌండ్స్ బట్టి చూడవచ్చు మనము బేసిక్గా. అసలు ఇది వచ్చేసరికి దాదాపు ఒక 700 టన్నులు బరువు ఉంటుందంట వెయిట్. ఇంకా యావరేజ్ వెయిట్ అది. ఇంకా దానికి డబుల్ వెయిట్ ఉన్నవి కూడా ఉంటాయంట. బస్సు అయితే వచ్చింది, పెద్ద బస్సు. ఇంక జనాలందరూ వచ్చేసారు, ఇంకా బస్సు వచ్చింది కదా. సో ఇప్పుడైతే ఆ బస్సు తీసుకొని మేము ఆ పెద్ద పెద్ద ట్రీస్ ఉన్న లొకేషన్కి వెళ్తాము. ఇప్పుడు నీకు చూపించింది యావరేజ్ ట్రీ అనమాట. అది ఇంకా పెద్ద చూపిస్తాను. నేను షటిల్ అంటున్నాను కదా, షటిల్ అంటే బస్సులు అనమాట. ఈ కొండ మీద పాయింట్ నుంచి పాయింట్కి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఉంటాయి మనకి ఇలాగా. సో ఇప్పుడైతే బస్సులోకి ఎక్కేస్తున్నాం మేము. షటిల్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట, బాగుంది. ఈ బస్సులో లాస్ట్ ట్రిప్ వచ్చేసరికి 6 PM లాస్ట్ ట్రిప్ అంట. సో దాని తర్వాత ఉండదు అనుకుంటా సర్వీస్ మేబీ. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 2 miles ఉంటుంది మేము వెళ్ళాలనుకుంటున్న లొకేషన్కి. సో బస్ అయితే ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము షర్మన్ ట్రీ దగ్గర అయితే ఇక్కడ దిగాము. నెక్స్ట్ అయితే ఇక్కడ నార్త్ బౌండ్ అని ఇంకోటి ఉంది, అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట. లేదా మేము వచ్చిన ప్లేస్కి కూడా వెళ్ళిపోవచ్చు. బస్సులు ప్రతి 10 minutesకో 5 minutesకో ఉంటున్నాయి. బాగానే వాష్రూమ్స్ ఉంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ. పెద్ద పడిపోయి ఉంది మొత్తము. ఇక్కడ లాగ్లోకి వెళ్తున్నారు అనమాట. అక్కడ ఓపెన్ ఉంది, నెక్స్ట్ టైం వెళ్ళి చూపిస్తాను. నేను ఒక కర్ర పట్టుకున్నాను, కొంచెం హైకింగ్కి సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జంతువులు ఏమైనా వస్తాయి అనుకోండి, వైల్డ్ యానిమల్స్, కొంచెం తరమడానికి బాగుంటుంది అనమాట బేసిక్గా. చూడండి ప్రతి ఒక్క లైన్ కూడా ఒక్కొక్క ఇయర్ని చెప్తుంది అనమాట. సో ఇది మొత్తం ఈ చెట్టు 2210 సంవత్సరాలు బతికిందంట. ఇంత పెద్దది ఉందంటే అంత పెద్దది ఉంది చూడండి. చెట్టు యొక్క మొదలు భాగం అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు. 2210 సంవత్సరాలు అంట దాని చరిత్ర. కట్ చేసి అక్కడ ఒక చిన్న ఇదిలా పెట్టాడు. అలాగా ఇదిగోండి ఇది చిన్నది. సో ఇది ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇలా లావుగా పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్కటి. సో చాలా అంటే స్టోరీ ఉంది వీళ్ళకి. ఏకంగా ముత్తాతలు అందరినీ చూసుంటాయి ఇవి. ఏంటండి ఒకటి యావరేజ్ చెట్టే 2000-3000 సంవత్సరాలు బతికిందంట. యావరేజ్ చెట్టు అది. వాటి లైఫ్ టైం 5000-6000 సంవత్సరాలు కూడా ఉంది. ఇంకా మహాభారతం కూడా చూస్తే అవి నాకు తెలిసి. ఈ త్వరలో నటులోని ఫొటోస్ అవి బాగా తీసుకుంటున్నారు జనాలు. సో పట్టుకుంటే లేదు చూడు
అవును చూడండి ఇక్కడ లాగా గుల్లగా ఉన్నది. ఈ చెట్టు లోపల నుంచి చూడండి కొంచెం వాటర్ లా కూడా వస్తుంది అనమాట బేసిక్గా. సో ఎలా ఉంది సికోవా? సో సికోవా అంటే ఈ చెట్లు పేర్లండి బేసిక్గా. నేషనల్ పార్క్స్ ఇవి. చాలా బాగుంది. ఈ చెట్లు ఒకటి కూడా ఎప్పుడు పడిపోతాయో తెలియదు అనమాట. జాగ్రత్తగా ఉండాలని ఎక్కడ పడితే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ పెట్టారనమాట. చూడండి అక్కడ పడిపోయి ఉన్నాయి కొన్ని ఇలాగా తుక్కుగా పడిపోయి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెట్ల దగ్గర మాత్రం. ట్విన్ ట్రీస్ అంటారు అనమాట అలా ఉంటే. ఇందాక అలా కింద చూపించిన ట్రీ వచ్చేసరికి 700 టన్నులే. ఇక్కడ వచ్చేసరికి ఇది 1385 టన్నులు బరువు అంట. ఇది అసలైన పెద్దది. దీని ట్రంక్లో వచ్చేసరికి మనకి 22 సంవత్సరాలకు సరిపడే స్నానం చేయడానికి సరిపోయేంత వాటర్ ఉంటుందంట. దీని ట్రంక్లోని అంత వాటర్ దీంట్లో స్టోర్ అయి ఉంటుందంట. 27 సంవత్సరాలు స్నానం చేసేయచ్చు దీంట్లో ఉండే వాటర్తో. సో దానికి అదే ఇంకా అంత వాటర్ స్టోర్ చేసుకుందంటే అది ఎన్ని సంవత్సరాలు ఉందో చూడండి. చెట్టు బతికింది 3200 సంవత్సరాలు చెట్టు వయస్సు. 275 ఫీట్ టాల్ ఉంది. అసలు దారుణమైన ఇదన్నమాట. అసలు దాని సర్కమ్స్టెన్సే 103 అడుగులండి. అంటే దాని బేస్లో ఉన్న కిందన సర్కమ్స్టెన్స్ వేసుకుంటే దాని చుట్టుకొలత 103 అయితే దాని హైట్ 275 అనమాట. 275 అడుగులు అంటే ఎంత హైట్ ఉందో చూడండి. ఇది అసలైన జైంట్ అనమాట. ఇంకా ఉంది కదా ఇది జనరల్ షెర్మాన్ ట్రీ. చూడండి మొత్తం చుట్టుపక్కల హైట్ ఉందన్నమాట. అంత చెట్లే చూపిస్తున్నాను అనుకోవచ్చు, కానీ వాటి యొక్క వెనకతలో ఉన్న ఈ బతికిన సంవత్సరాలు చూస్తే దెమ్మ తిరిగిపోద్ది అనమాట. ఒక్కొక్కటి 1000 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు. ఇప్పుడు నార్మల్ చెట్టు అనేది 200-300 సంవత్సరాలు బతికితే ఈ సెకోవా ట్రీస్ అన్నీ కూడా 1000 సంవత్సరాలు బతుకుతాయి అన్నమాట. అది ఇందులో ఉన్న స్పెషాలిటీ, వీటిలో ఉన్న స్పెషాలిటీ. సో ఇక్కడ ఒక నేషనల్ పార్క్ లాగా, అందుకనే ఇదైంది. ఇక్కడ ట్విన్ ట్రీస్ లాగా 3 ట్రీస్ ఉన్నాయి మొత్తం. పైన గ్రీన్ నాచ్ మొత్తం అంతా పై వరకు ఉందలాగా. అదొక డిఫరెంట్ లుక్ ఇస్తుంది అనమాట బేసిక్గా. ఇక్కడ సెకోవా అనేది ఒక జాతి. ఆ ఒక్క జాతి కాకుండా రెడ్ వుడ్ అని, సో అలానే చాలా రకరకాల నేమ్స్ ఉన్నాయన్నమాట ఈ ట్రీ నేమ్స్. అందులోని సెకోవా అనేది చాలా పెద్ద జాతి లాగా. ఇప్పుడైతే మేము ఇక్కడ ఈ లొకేషన్ అయితే చూసేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి మేము వెహికల్ తీసుకొని ఇంకొక లొకేషన్కి అయితే వెళ్తున్నాము. మేమైతే కొన్ని లొకేషన్ స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా ఉన్నాయి, అన్నీ ఇలానే ఉంటాయి. ఇంకో దగ్గర చెట్లు ఆగు ఉంటుంది, ఇంకో దగ్గర చెట్టు సన్నంగా ఉంటుంది, ఇంకో చెట్టు పొడుగుగా ఉంటుంది. సో అది నేనైతే మీరు ఎడారి చూసారు కదా, ఈరోజు చెట్లు పచ్చదనం అనమాట. చూసేసి ఆనందించండి. అంతేకాకుండా నెక్స్ట్ లొకేషన్లో ఇంకా మంచి మంచి చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియోని. మీకు చూపించాను కదా స్టార్టింగ్లోని, ఇదే అనమాట పెద్దది. దీనికి చిన్న త్వర కట్ చేశారు ఇక్కడ ఈ లాట్కి. సో ఆ త్వర చూడండి, త్వర లోపలికి వెళ్ళడానికి ఇక్కడ సెట్టింగ్ ఎలా చేశారు, అసలు భలే ఉంది అసలు. ఇక్కడ సో ఇలా త్వర అయితే క్రియేట్ చేశారనమాట. అటు వెళ్ళిపోవచ్చు అలాగా. చాలా లావు ఉంది అసలు. ఇది కూడా చాలా పెద్దది. పడిపోవడం ఇంకా బాగా సెట్ చేశారు అసలు. నేమ్స్ చూడండి ఎలా పడితే అలా రాసేసారు. ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా రాస్తారు, తప్పులేదు, అది మానవ సహజం అనమాట. ఇక్కడ చూస్తుంది అయితే 1959లోనే పడిపోయిందంట ఈ చెట్టు అనేది బేసిక్గా. సో అందుకే కాకుండా ఇవి పడిపోవడానికి రీజన్స్ ఏంటంటే సాయిల్ అవ్వచ్చు, వాటి బరువు అవ్వచ్చు, గాలిలో అవ్వచ్చు, లోపల పుచ్చిపోయి వేరే వేరే రకరకాల రీజన్స్ అవ్వచ్చు. అందుకని ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. పడిపోతే కార్స్ వెళ్ళడానికి, దాని తర్వాత ఇలా రోడ్డు మీద పడిపోయిందని తీయకుండా దాన్ని కట్ చేసి అలా వెళ్ళిపోవడానికి చాలా రకరకాలు ఉన్నాయన్నమాట. సో గ్రేట్, బాగుంది అసలు. అయిపోలేదు, ఆ చివరి వరకు పడిపోయి ఉంది అది మొత్తం కూడా.
పడి అక్కడ కొంచెం ఇరిగింది, మళ్ళీ ఆ పైకి అలాగా మొత్తం చాలా పెద్దది అనమాట. ఇది కూడా ఈ లాగ్లోని ఇలాగా పెట్టారనమాట. బాగుంది అసలు, భలే కట్ చేశారు. కట్ చేసి ఇక్కడ కూడా ఒక చిన్న హోలు, అన్ని హోల్స్ లాగా భలే ఉంది అసలు. పేరు లేదు, విపరీతంగా కలర్ఫుల్ నేమ్స్ అయితే రాసేసారు మంచిగా. చాలా బాగుంది లాగ్ అసలు, చాలా పెద్దది అసలు, చాలా పడిపోయి ఉన్నాయి ఇంకా కూడానా. లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో, షెట్లు ఎక్కడానికి అనుకుంటా. నాయన చూడాలి మనం. వీళ్ళు వేరే లొకేషన్కి వెళ్ళడానికి నించున్నట్టున్నారు, ఎందుకంటే చాలామంది ఈ షటిల్ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నారు మంచిగా. ఇదిగోండి, మనమైతే కిందకి వెళ్ళిపోవడానికి కాబట్టి ఇక్కడ నించుంటాం మనము. మ్యూజియం అండ్ గిఫ్ట్ స్టోర్ అయితే ఉందన్నమాట ఇక్కడ సికోవాది. అంటే హిస్టరీ అంతా ఇక్కడ ఉంది చూడండి. మ్యూజియం అంతా మొత్తం దాని యొక్క హిస్టరీ అంతా కూడా ఇక్కడ ఉంది. మొత్తం ఇదైతే ఎన్నో వేల ఎకరాల్లో ఉందన్నమాట మొత్తం అంతా కూడా. ఓహ్, ఇదంతా జస్ట్ ఆర్టిఫిషియల్గా చేశాడు మొత్తం అంతా కూడా. ఇక్కడైతే ఉన్నాయన్నమాట, మేమైతే తీసుకుంటున్నాము సికోవా నేషనల్ పార్క్ అని చెప్పేసి. టీషర్ట్స్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇంకా ఏదో చిన్న ఇయర్ రింగ్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. క్యాప్స్, రేంజర్ జాకెట్స్, ఇవి కాయలు, పైన కాయలు అనమాట. ఇలా ఉన్నాయి మొత్తానికి, అవి పైన కాయలు ఇలా ఉన్నాయన్నమాట, చెట్టుకి కాసేవి అనమాట ఇవి బేసిక్గా. జైంట్ కొన్ని చెట్లకి అనమాట. వైల్డ్ ఫైర్లో చూడండి నల్లగా కారు చిచ్చు అంటుకుంది. అయినా సరే కొన్ని కాలి పుచ్చి పడిపోయాయి, ఇరిగిపోయాయి. కొన్ని కొంచెం మాత్రమే, చాలా స్ట్రాంగ్ స్టెమ్ ఉన్నవి మాత్రం కొంచెం మాత్రమే అంటుకున్నాయి అన్నమాట. సో అలా చూడండి, ఆ లొకేషన్ దేవదారు చెట్లని తలపించేలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క చెట్టు కూడా. చిన్నప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నట్లయితే ఈ షికోవా నేషనల్ పార్క్ అయితే మ్యాక్సిమం విజిట్ చేసి ఉంటారు. వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయండి. ఎందుకంటే కిందన ఈ పైన అన్నీ కూడా భలే ఉన్నాయన్నమాట. ఆ కిందన రౌండ్ బాల్ ఉన్నాయి కదా, జారి పడ్డేలా ఉన్నాను అనమాట ఇప్పుడే. రెడ్ వుడ్ అనమాట. ఈ పెద్ద 4 వృక్షాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి కూడా 4 పక్కన. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు నిజంగా. ఇది ఎర్ర చందనం లాగా ఎర్రగా మెరిసిపోతుంది అనమాట. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఒక కైండ్ ఆఫ్ చాలా బాగున్నాయి ఇవి. ఈ వెనకాతలు ఉన్న 4 పెద్ద చెట్లు అనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా మంచి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. అంటే ఈవెన్ ఆ మధ్యలో నుంచి రోడ్డు వస్తే ఆ మధ్యలో ఫొటోస్ కూడా బలి పడుతున్నాయి అనమాట అక్కడ. నెక్స్ట్ అవతల రోడ్లో కూడా, అంటే ఈ 4 చెట్లకి 2 చెట్లకి మధ్యన రోడ్డు వచ్చింది ఇలాగా. చూడండి ఇక్కడ ఇదంతా కాలిపోయింది అనమాట. ఇదంతా కాలిపోయింది చూసారా. ఇది ఈవెన్ కాలేకంట మరీ ఎక్కువ కాలిపోయింది, కానీ కొంచెం మళ్ళీ పుంజుకుంటుందంట. ఐ మీన్ దగ్గరికి అవుతుందంట చెట్టు మొత్తం. చూడండి వైల్డ్ లైఫ్ అంటే బాగా టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఏదైనా కాలితే మొత్తం అంతా అక్కడ వరకు, ఆ పై మధ్యలో వరకు కాలింది మొత్తం. ఇవన్నీ ఇదిగోండి కాలిపోయి పడిపోయినవి ఇవన్నీ కూడా. చూడండి బొగ్గులాగా చూసారా, బొగ్గు మంచి బొగ్గు ఇది అసలు, చెట్టు బొగ్గు.
భలే ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్నవి. ఇంకా ఇవన్నీ కూడా కాలిపోయి చాలా వరకు పడిపోయాయి అక్కడ అంతానా. ఆ రోడ్డు వస్తున్న అటువైపు నుంచి అంటే భలే ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడిప్పుడే చూడండి అసలు ఆ మంచులాగా మంచి ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా ఉందన్నమాట మేఘం. అసలు క్లియర్గా ఉంది మేఘం. ఇది ఒక వ్యూ పాయింట్. ఎలా ఉందంటే మొత్తం కింద నుంచి ఇలా వెహికల్స్ ఇలా జిగ్ అని వెళ్తున్నాయి. అక్కడ ఒక మోనో రాక్లా ఉంది కదా. ఈ వ్యూ ఏంటంటే ఇలా చూస్తే అక్కడ బోడిగుండ్లా ఉంది. ఇక్కడ మనకి చూసారు అది స్నో అనమాట. కరుగుతూ ఉంది స్నో అనేది. చూడండి అక్కడ కూడా స్నో, మొత్తం స్నో అది కరుగుతూ ఉందన్నమాట ఫుల్గా. ఎప్పుడో వచ్చిన స్నో అది. ఏదో ఒక వ్యూ పాయింట్ ఇక్కడ అలా చిన్న పార్కింగ్ పెట్టుకొని జనాలందరూ ఇలా స్టోన్స్ క్యాసిల్స్. మేమైతే మెక్సికన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం ప్రజెంట్. సో మెక్సికన్ రెస్టారెంట్లో ఫుడ్ చూసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకా మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము. వాళ్ళు ఏంటంటే మనకి నాచోస్ అనేది రాగానే ఫ్రీగా ఇస్తారనమాట. ఈ సాల్సా అనేది చాలా బాగుంటుంది వీటితో ముంచుకొని తింటుంటే. ఇవి దడదడలు ఆడించేస్తుంది ఇక్కడ. ఇవేంటంటే అన్లిమిటెడ్ అనమాట. ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా అడగచ్చు. కొంచెం టేస్ట్ బూస్ట్ అవుతుంది. సాల్సా డాన్స్ చేయడం కోసం. సో ఇది క్వెస్డియా, ఇది హువేవో అంట. మనకు నోరు కూర తిరగట్లేదు మెక్సికన్ నేమ్స్. ఇది అలాంటిదే దాదాపుగా దగ్గరది చించాంగా, చికెన్ చించాంగా అనమాట. ఇది పప్పన్నం బేసిక్గా. అదే కాదు గాయత్రి ట్రై చేద్దాం. నేను ఈ పప్పులు అన్నాలు నావల్ కాదు. సో నాది వచ్చేసరికి వెజ్ అనమాట. అన్ని వెజ్జెస్ ఉంటాయి. మొత్తం మష్రూమ్, ఆనియన్, బెల్ పెప్పర్స్ అన్నీ ఉంటాయి. అండ్ రైస్ అండ్ బీన్స్. చూడండి మళ్ళీ రీఫిల్ అడిగా మూడోసారి కూడా వచ్చిందనమాట. గాయత్రి కమాన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మంచి రోజెస్ అది మంచి గ్రీనరీ అది బాగుంది రెస్టారెంట్లో. అంతేకాకుండా ఇక్కడ అరిటాకులు కూడా మంచిగా పెరిగాయి. అసలు ఈ నేలలోని అమెరికాలో అరిటాకులు పెరగడం కొంచెం రేర్, అలాంటిది బాగా పెరిగింది ఇక్కడ. ఆయిల్ వెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆయిల్ చూడండి ఎలా తోడుతున్నారు. క్రూడ్ ఆయిలా? గైస్ ఇంకైతే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే ఇంటి దగ్గరికి వచ్చాం. ఇంటి దగ్గర ఒక స్టోర్ దగ్గరికి వచ్చామన్నమాట. చిన్న ఐటమ్స్ కావాలంటే కొనుక్కోవడానికి. ఇది అమెరికన్ స్టోర్. ఇలా ప్యాకెట్లో పెట్టి అమ్ముతారనమాట యాపిల్స్ అవిని. వాటర్ మెలన్స్ మాకు ఇయర్ అంతా దొరుకుతాయి. ఇదిగోండి కాలీఫ్లవరు, క్యాబేజ్, మొక్కజొన్న పోతు, బ్రోకలీ, క్యారెట్, ఆనియన్ కాడలు, ఉల్లికాడలు. ఇది కొత్తిమీర అనుకున్నారు, మోసపోతారు. కొత్తిమీర కాదు, ఇదేదో పార్స్లీ అని ఇంకోటి ఉంటుంది. వీళ్ళు డ్రెస్సింగ్ వాడుకుంటారు అనమాట అది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.